కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు, స్తోత్రాలు. అందరూ బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? చెప్పడం ఒకటి దేవుని నామాన్ని మైట. నేను సంతోషంగానే ఉన్నాను. రేపు 15వ తారీఖు ప్రార్థనా వీరుల సమావేశం మన హోసన్నా మినిస్ట్రీ సెంట్రల్ చర్చిలు అన్నింటిలో ఉంటాయి కనుక మన దేశం కోసం, నాయకుల కోసం, కుటుంబ క్షేమాల కోసం, యవనస్తుల కోసం మనం ప్రార్థన చేసేదానికి, సంఘ క్షేమం కోసం, మన ఆత్మీయ జీవితంలో ముందుకు ఎదగడానికి కోసం, అనేకులు నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేయడం కోసం ఒక మంచి అవకాశం. మనం ఆ ప్రార్థన వీరుల సమావేశానికి ఆదివారం మాత్రమే కాకుండా, ప్రార్థన అంటే కొంతమంది రారు, ప్రార్థన అంటే రారు, ఆదివారం అయితే వస్తారు కొంతమంది. అట్లా కాకుండా మీరందరూ ప్రార్థనా వీరుల సమావేశానికి వచ్చి ప్రార్థనలో పాలు పంపులు పొంది మన దేశం కోసం, నాయకుల కోసం సమస్తం ప్రార్థన చేయడానికి మిమ్మల్ని అందరినీ నేను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి మీ చేతులన్నీ పైకెత్తి చెప్పలా, సబ్జెక్ట్ చెప్పలా, సబ్జెక్ట్ చెప్పకముందు హల్లెలూయా అనేసి అందరు మీ చేతులు పైకెత్తి. బంగ్లాదేశ్లో హిందువుల్ని ఊచకోత కోస్తున్నారు, చనిపోతున్నారు. మొన్న మణిపూర్లో, ఇప్పుడు బంగ్లాదేశ్లో. వాళ్ళు మన సహోదరులే కదా. ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం స్తోత్రాలు చెప్పండి వాళ్ళ కోసం. ఒక్క నిమిషం స్తోత్రం చెప్పండి. అమాయకులైన ప్రజల్ని చాలా బాధకరమైన విషయం. మానవత్వం ఏమవుతుందో అర్థం కావట్లేదు. భారంతో నోళ్ళతో చేయండి, ప్రార్థించండి. ఒక్క నిమిషం ప్రార్థించండి. హిందువులు మన సహోదరులే. చాలా బాధకరమైన విషయం. వింటుంటేనే కన్నీళ్లు కారుతున్నాయి. తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. ప్రభా, ఒక నెమ్మదిని దయచేయి ప్రభా. నాయనా, నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని దయచేసి ప్రశాంతమైన జీవితాన్ని ఆ దేశానికి దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మీ వ్యక్తిగత ప్రార్థనలో కూడా ప్రార్థన చేయండి. పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా
యెహోవా యందు నమ్మకముంచుము. నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును. చప్పట్లు కొట్టండి గట్టిగా కొట్టి శక్తితో కొట్టి. ఇక్కడ సబుద్ధి, దేవుని మీద నమ్మకం, ఆయన అధికారం, మన మార్గాలు సరళం, ఇన్ని సబ్జెక్టులు ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు మనం చదువుకున్న దాంట్లో ఇన్ని అంశాలు మనకు కనిపిస్తున్నాయి. సబుద్ధి అంటే మన సొంత నిర్ణయాలు, మన సొంత ఆలోచనలు ఎంత నష్టాన్ని తెచ్చిపెడతాయి. సబుద్ధిని ఆధారం చేసుకోకూడదు అని బైబిల్లో తేట తెల్లగా రాసింది. సబుద్ధిని ఆధారం చేసుకొనక సొంత ఆలోచనలు పక్కన పెట్టి దేవుని నమ్మి పూర్ణ హృదయంతో నమ్మి నీ ప్రవర్తన అంతటి యందు దేవుని అధికారానికి ఒప్పుకొని నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావో నీ మార్గాలన్నీ సరళమవుతాయి. అది వ్యాపార విషయంలో అయి ఉండొచ్చు, నీ కుటుంబ విషయం అయి ఉండొచ్చు, ఏదైనా అవచ్చు. నీ మార్గాలు ఎందుకు ముయ్యబడుతున్నాయంటే నీ జీవితంలో ప్రతి దానికి ఆటంకం ఎందుకు వస్తుందంటే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటున్నావు. స్వబుద్ధిని ఆధారం ఎప్పుడైతే చేసుకుంటావో దేవుని నమ్మవు, దేవుని మీద మనసు పెట్టవు, దేవుని నమ్మవు. దేవుని నమ్మక, దేవుని మీద నమ్మకం ఉంచక నీ ప్రవర్తన చెడగొట్టుకొని అధికారానికి లోబడక మార్గాలు ముయ్యబడిపోతాయి. నేను ఎందుకు నా జీవితంలో ఎందుకు ఇలా వస్తుంది, ఎందుకు నా జీవితంలో నేను ప్రతి మార్గాలు ముయ్యబడిపోతున్నాయి, ఎందుకు నా జీవితం ఇలాగవుతుంది అని నీలో నువ్వు మదన పడుతూ ఎందుకు నా మార్గం సరళం కాలేకపోతుంది అని నీలో నువ్వు అనుకుంటున్న కారణం ఏంటంటే నీ సబుద్ధిని ఆధారం చేసుకుంటున్నావు. బైబిల్లో బుద్ధి గల్ల వాళ్ళు ఉన్నారు, బుద్ధి లేని వాళ్ళు ఉన్నారు. అందరు చెప్పండి ఒకసారి. బుద్ధి గల్ల వాళ్ళు వినబట్టలే, బుద్ధి లేనోళ్ళు. బుద్ధి గల్ల వాళ్ళు ఉన్నారు, బుద్ధి లేని వాళ్ళు ఉన్నారు. బుద్ధి లేని కొడుకు తండ్రిని తల్లిని దుఃఖ పెడతాడని రాసు. తండ్రి తల్లి ఉపదేశాన్ని అంగీకరించరు అని. ఇక్కడ మనం సబుద్ధిని ఆధారము చేసుకుని మనకు బైబిల్లో గమనించి చూస్తే
రోమపత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో స్వబుద్ధిని ఆధారం చేసుకుని ఏం చేశారు వాళ్ళు? రోమపత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. వారి అవివేక హృదయము అంధకారమయమాయను. అవివేకమైన హృదయము అంధకారమైపోద్ది. తాము జ్ఞానులని చెప్పుకొనుచు బుద్ధిహీనులవుతారు. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములను మార్చిరి. బుద్ధి లేని వాళ్ళు చేసే పని ఇది. వాళ్ళ స్వబుద్ధిని ఆధారం చేసుకుని దేవుని యొక్క రూపాలు మనుషుల్లాగా, చతుష్పాద జంతువుల్లాగా, పక్షుల యొక్క ఈ జంతువుల్లాగా దేవుడిని వాళ్ళ బుద్ధిని ఆధారం చేసుకుని దేవుడు ఎట్లుంటాడని సృష్టించుకున్న వాళ్ళు లేక పోలేదు. ఇదిగో బుద్ధి లేని వాళ్ళు. ఏ బుద్ధి అంటేది? అక్కడ ఏ బుద్ధి ఉంది రోమపత్రికలో? బుద్ధిహీనులు. బుద్ధిహీనులు దేవుడి రూపాన్ని మార్చేస్తారు. ఈయనే దేవుడు అంటారు. స్వబుద్ధిని ఆధారం చేసుకొని దేవునికి రావాల్సిన మహిమను దొంగిలించి మనకు ఇశ్రాయేలు ప్రయాణంలో మోషే దేవునితో పర్వతం మీద దేవునితో గడుపుతూ ఉంటే కింద అహరోను అందరి దగ్గర బంగారును వసూలు చేసి ఒక దూడ బొమ్మను చేశాడు. స్వబుద్ధిని ఆధారం చేసుకొని ఈయన దేవుడు అంటున్నాడు. మనల్ని ఐగుప్తులోంచి బయటికి తీసుకొచ్చిన దేవుడు ఇదిగో, ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన దేవుడు ఇదిగో అని వాళ్ళకి చెప్పి దేవుని యొక్క అధికారానికి లోబడక హృదయంలో వికృత రూపాలు, చతుష్పాద జంతువులు, పక్షులు, జంతువులు, మనుషుల యొక్క రూపాలు చేసి దేవుడని చెప్తున్నారు. అర్థమైందా? దేవుడని చెప్తున్నారు. ఈరోజు మనం అబద్ధాన్ని నిజమని చెప్పటం, అబద్ధమును ప్రేమించేవాడు నరకానికి పోతాడు. ప్రకటన గ్రంథంలో ఉంది. అబద్ధం అంటే ఏంటి? దేవుడు కానీ దేవుడని చెప్పడం. వాళ్ళ స్వబుద్ధిని ఆధారం చేసుకుని చతుష్పాద జంతువులు, మనుషులు ఈ రూపాన్ని అంతా చేసి బుద్ధి లేని పని చేస్తున్నారు. మన దేవుడు ఆత్మస్వరూపై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆత్మస్వరూపై ఉన్నాడు, వాక్యమై ఉన్నాడు. వాక్యమైన దేవుడు కృపాసత్య సంపన్నుడుగా శరీరధారిగా మన మధ్యలో వసించాడు. చీకటిలో ఉన్న వారికి మహాజ్ఞానాన్ని బోధించడానికి దిగివచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సబుద్ధిని ఆధారం చేసుకుని తండ్రి చెప్తున్నాడు. ఒక తండ్రికి 2 పిల్లలు అయితే చిన్నవాడు వచ్చిన ఆస్తి పంచు అంటున్నాడు. తండ్రి చెప్తున్నాడు, నీ వయసు ఆస్తి పంచుకొని వెళ్ళి నువ్వు ఎందుకు తొందరపడుతున్నావు? ఉండు, వెళ్ళొద్దు అంటున్నాడు. నేను వ్యాపారం చేయగలను. బైబిల్లో రాసింది దుర్వ్యాపారం చేశాడంట.
దుర్వ్యాపారం చేసాడు. మంచి వ్యాపారం చేయలే. మంచి వ్యాపారం చేయలే. బుద్ధి లేనోడు దుర్వ్యాపారమే చేస్తాడు. సబుద్ధిని ఆధారం చేసుకుని దుర్వ్యాపారం చేశాడని రాసి, దూర ప్రాంతానికి వెళ్ళని రాసింది. తండ్రి కనుచు పరిధిలో కూడా లేడు. తండ్రి యొక్క అధికారానికి లోపడల, ఒప్పుకోలేదు, నమ్మలేదు. దేవుడు నేను చేసుకోగలను అంటాడు. వెళ్ళి వ్యాపారం చేసి మొత్తం పోగొట్టుకుని పందులు పొట్టుతో కడుపు నింపుకొనగోరినప్పుడు పందులు మూతితో అతను పొడిచినప్పుడు బుద్ధి వచ్చిందంట. ఏమొచ్చింది చెప్పండి పెద్దగా? ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది. సబుద్ధిని ఆధారం చేసుకున్న వాడి మార్గాలు ముయ్యబడతాయి. దేవుడు ఈరోజు మీకు వాగ్దానం చేస్తున్నాడు. ఏమని? మార్గములన్నిటినీ నేను సరళము చేస్తాను అని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏవే మార్గాలు మీకు ముయ్యపడిపోయిన వాటన్నిటినీ ఆయన మార్గములను సరళం చేయనుగాక. ఎప్పుడు? నీ సబుద్ధిని ఆధారము చేసుకోకుండా ఉన్నప్పుడు. ఇశ్రాయేలు చిన్నది పరాక్రమ గల వాడికి, యజమానుడికి వాసన వస్తుంది. ఎందుకని కనిపెట్టి, మా ఊర్లో ఒక దైవ సేవకుడు ఉన్నాడు, అక్కడికి వెళితే మన యజమానుడికి బాగా అవుతుందని నాయమానుకి చెప్పాడు. మనోహర్ అతని పేరు. మనోహర్ ఎవరైనా? మనోహర్ పేరేమో మనోహర్. కంపు కొడుతుంటుంది ఆయన దగ్గర, మేనేజ్ చేస్తుంటాడు. చాలామంది దగ్గర కంపు కొడుతుంటుంది. సిగరెట్ కంపు కొడుతుంటుంది, మందు కొట్టిన కంపు కొడుతుంటుంది, పానపరాకలు మందు వాసన కొడుతుంటుంది. కొంతమంది దగ్గర మనిషి బాగానే ఉంటాడు, కంపు కొడుతుంటుంది. నోరు కంపు కొడుతుంటుంది. అంటే నోరు కంపు కొట్టడం అంటే పళ్ళు దోమ కాదు, చెడమాటలు, బూతు మాటలు. నోరు తెస్తే బూతు మాటలే, వాసన కొడుతుంటుంది, కంపు కొడుతుంటుంది. మనిషి బాగానే ఉన్నాడు కానీ లోపలంతా పేరు మనోహర్. పేరేమో మనోహర్. మా ఊరికి వెళ్ళే దైవ సేవకుడు ఉన్నాడు, ఎలీషా ఉన్నాడు మా ఊళ్ళో. వచ్చాడు రథం మీద, అన్నీ తీసుకొచ్చాడు. అక్కడ అన్నీ తీసుకొని ఈయన దగ్గరకు వచ్చాడు. వచ్చినోడు గేటు కాడ నిలబడ్డాడు. ఎలీషా గుమ్మము దగ్గర నిలబడ్డాడు. ఎలీషా ఏం చెప్పాడు? గుమ్మం దగ్గర ఆపి, నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునిగిపో, నీకు స్వస్థత వస్తుంది అన్నాడు. ఇతను ఏం చేయాలా? దైవసేవకుడు మాటిని వెళ్ళి మునిగి స్వస్థత పొందాలా లేదా? తల్లొబ్బాక నోలు తెచ్చి చెప్పండి, పొందాలా లేదా? మా ఊర్లో నదులు లేవా? మా ఊర్లో లేవా? కృష్ణమ్మ లేదా? ఏ అమ్మ లేదా? కృష్ణమ్మ లేదా? ఇటు పక్క కృష్ణమ్మ, పైన కొండ మీద ఒక అమ్మ, ఆ కొండ మీద ఇంకొక అమ్మ. ఎవరా? మరి అమ్మ. అటుపక్క గుణదలమ్మ, ఇటు ఇంకొక అమ్మ, కింద కృష్ణమ్మ. మా ఊళ్ళో లేవా? మా ఊళ్ళో లేవు నదులు.
అతను అట్టే మాట్లాడు, చదవండి కావాలట. అతను ఏమంటాడు చూడండి, నువ్వు పోయి నదిలో మునిగిపో. అతను సబుద్ధిని ఆధారం చేసుకొని, మా ఊళ్ళో లేవు నదులు. చెప్పిన మాట వినా, ముందు చెప్పిన మాట విను. నీ బుద్ధిని పక్కన పెట్టు, నీ సబుద్ధిని పక్కన పెట్టు. దేవుని మాటకు విధేయత చూపించు, లోబడు. దైవ సేవకు చెప్తున్నాడు, నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో మునిగి స్వస్థ చిత్తుడివై పో. ఇదేంటి, లోపలికి కూడా పిలవలేదు నన్ను. లోపలికి పిలిచి నూనె తీసుకొని నాకు ఎక్కడెక్కడ ఆరోగ్యం బాగలేదు అంతా అక్కడంతా పూసి, బైబుల్ తీసుకొని మాడి మీద కొట్టేవాళ్ళ జుట్టు పట్టుకొని కిందేసి పో సైతానని పోగొట్టాలి. కానీ ఈయన ఏంది బయటకు వచ్చి నా లోపలికి కూడా రానియకుండా యోర్దాను నదిలో మునిగిపో అంటున్నాడు. 7 సార్లు మునిగిపో. అతను ఏమంటున్నాడు చదవండి. ఎలీషా, నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు నాయన రెఫరెన్స్ చెప్పు. నాలాంటి చాలా మంది ఉన్నారు నాయన. అంతా దమస్కు నదులైన రెఫరెన్స్ చెప్పు నాయన. రాజుల 2వ గ్రంథం 5:10 వచనం. ఎలీషా, నీవు యోర్దాను నదికి 7 మార్లు స్నానం చేయి. నీ ఒళ్ళు మరలా బాగై శుద్ధుడైపోతావు. అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. అందుకు నయమాను కోపం తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లా నేను పెట్టి అంటున్నాడు. అతడు నా యొద్దకు వచ్చి నిలబడి తన దేవుడైన యెహోవా నామములో తన చెయ్యి రోగముగా ఉన్న స్థలము మీద ఆడించి, రోగం దగ్గర ఉన్న చెయ్యి ఆడిచి, కుష్ఠరోగమును మాన్పునని నేను అనుకుంటా. నువ్వు అనుకుంటే నాకెందుకే? కొంతమంది ఉంటారు, నాకు ఒళ్ళు బాగలేదు, నాకు నూనె పూసి ప్రార్థన చేయి అంటారు. నూనె పూసి ప్రార్థన చేసామనుకో, మళ్ళీ బయటికి పోయి ఏడాడో చెయ్యి పెట్టాడు అంటారు. మళ్ళీ ఇది పెద్ద స్కామ్. ఇది స్వస్థపరిచేది ఎవరు? స్వస్థపరిచే యెహోవాని నేనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెళ్ళా 7 సార్లు మునిగిపో. నేను అనుకుంటున్నా బయటకు వచ్చి ఎక్కడెక్కడ నాకు బాగలేదు నూనె పూసి, నూనె రాసి, బాటలు అమ్మి, నూనె బాటలు అమ్మి తీసుకెళ్ళి పూసుకుంటా ఉండు అని చెప్తాడు అనుకుంటే, మీరు అనుకుంటే ఎట్లా? చాలామంది ఈ యొక్క మైండ్ సెటప్ ఎట్లుంటుందంటే, వాళ్ళు అనుకున్నట్టు అన్నీ ఉండాలనుకుంటారు. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఆలోచనలు మన బుద్ధిని పక్కన పెట్టి, దేవుని యొక్క మన పట్ల ఆయన ఆలోచనలను నమ్మి ఆయన మీద ఆధారపడి, సబుద్ధిని ఆధారం చేసుకుంటా ఆయన మీద ఆధారపడి, దేవుని మీద ఆధారపడి, చాలా మంది జీవితాలలో వాళ్ళ మార్గాలు ముయ్యబడడానికి కారణం దేవుని మీద ఆధారపడక, వాళ్ళ సబుద్ధిని ఆధారం చేసుకుని అంటున్నాడు. నువ్వు వచ్చి ప్రార్థన చేయాలయా, చేయబెట్టి ప్రార్థన చేయాలయా.
ఇంకొక విచిత్రమైన సంగతి చెప్తానండి, విచిత్రమైన సంగతి చెప్తానండి. ఎవరికైనా మగవాళ్ళకి ఎవరికైనా అనారోగ్యం ఉందనుకో వచ్చి పాస్టర్కి చెప్పరు, ఆహా సిస్టర్లకే చెప్తారు. ఇదొక దురాత్మ. ఇది ఈ లేడీస్కి బాగా లేకపోతే వచ్చి పాస్టర్కే చెప్తారు. సిస్టర్స్ చెప్పొచ్చుగా, ఆహా చెప్పరు. ఇదొక రకమైన దురాత్మ. అర్థం కాల? ఇదొక రకమైన దురాత్మ. ఇది పాస్టర్ ఉన్నాడా, పాస్టర్కి చెప్పరు. సిస్టర్ ఉన్నారా, సిస్టర్కి చెప్పరు. 32 సంవత్సరాల నుంచి చూసి 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 కడుపులో పెట్టుకోలేక ఇప్పుడు చెప్తున్నా మీకు. హల్లెలూయా చెప్పండి, ఆహా గట్టిగా చెప్పండి. ఊరి ఇంత నగ్న సత్యం చెప్పానే సంతోషం చెప్పలేరా? ఇప్పుడు ఎవరికి చెప్పాలా? ఎవరికి చెప్పాలా? అక్కడున్నారు, చెప్పరా? చెప్పరు. చెప్పరు. వాళ్ళు అనుకున్నట్లు వాళ్ళు అనుకున్నట్లు బాగలేదు నాకు నూనె రాసి ప్రార్థన ఫాస్ట్ చేయాలి. నూనె రాసి ఎలీషా చెప్పిన వాటి ఇంటలే అతను ఇంటలే. బయటకు వచ్చి ఇతను అనుకుంటున్నాడు, ఇతను నువ్వు రా వచ్చి నూనె రాసి ప్రార్థన చేసి యెహోవా నామం పేరట ప్రార్థన చేసి, అర్థమవుతుందా? కొంచెం ఇప్పటికైనా కొంచెం సబుద్ధిని ఆధారం చేసుకుంటే దేవుని మీద ఆధారపడండి. సబుద్ధిని ఆధారం చేసుకుంటే దేవుని మీద ఆధారపడండి. అది నీకు అనారోగ్యమైనా సరే దేవుడిని మార్గమును సరళం చేసి ఆయన పొందిన గాయములలో ఉన్న స్వస్థతను నీకు అనుగ్రహిస్తాడు ఆయన. చూడు, అలేలే రాట్లా, అసలు ఇంటి పక్క అసలు రాట్లా. అందరికి సిస్టర్లే చెప్పేవాళ్ళే ఉన్నట్టున్నారు. అలేలు రాట్లా, అసలు పాస్టర్లే చెప్పేవాళ్ళు లేనట్టున్నారు ఇక్కడ. చెప్పండి, చెప్పండి, గడి చెప్పండి. ఎవరు చెప్తారు ఎట్టాటే? నేనే చెప్పాలి మీకు. చెప్తే ఇంకెవరు చెప్తారు? చెప్తే నేనే చెప్పాలి మీకు ఇటాటి. అర్థం కాల? ఇటాటి సబుద్ధిని పక్కన పెట్టి మీరనుకున్నట్టు జరగాలని ఎప్పుడు అనుకోబాకండి. మీ మనసులో ఉన్నట్టు చేయాలని అనుకోబాకండి. అర్థం కాల? మీరనుకున్నట్టు జరగాలనుకోబాకండి. దేవుని యొక్క అధికారానికి ఒప్పుకోండి. దేవుని యొక్క అధికారానికి ఒప్పుకోండి. ఆయన మీద ఆధారపడండి. పూర్ణ హృదయముతో, నీ పూర్ణ హృదయంతో యెహోవాని నమ్ముకో. ఎవరు నమ్ముకోవాలి? హీలింగ్, స్వస్థత ఎవరు నమ్ముకోవాలి? నోదట్లా ఎవరు నమ్ముకోవాలి? స్వస్థపరచు యెహోవాని నేను పొందిన గాయముల ద్వారా మీకు స్వస్థత, నా రక్తం వలన మీకు రక్షణ, నా పునరుద్ధానం వలన మీకు శాంతి సమాధానము కలుగునుగాక. శాంతి కావాలంటే ఆయన పునరుద్ధానం దగ్గరికి రండి. రక్షణ కావాలంటే ఆయన రక్తం దగ్గరికి రండి. స్వస్థత కావాలంటే ఇదిగో మన దేవుడు స్వస్థపరచు యెహోవా నేనే. నిత్యముగా స్వస్థపరచుటకు సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు. వింటం లేదు అతను.
మా ఊర్లో లేవా నదులు? అదదు మా ఊర్లో లేవా? దమస్కు నదులైన దమస్కులో నదులు లేవా? అబానాయును ఫర్ఫరును ఇశ్రాయేలు దేశములోని నదులన్నిటికంటే శ్రేష్టమైన మాకు శ్రేష్టమైన నదులు లేవా? వాటిలో స్నానం చేసి శుద్ధి నొందలేనా? అక్కడ స్నానం చేసి శుద్ధి పొందలేనా అని అనుకుని చెప్పిన మాటిని మర్యాదగా యోర్దాను నదిలో ముందు చెప్పిన మాటిను. మార్గాలు ముయ్యబట్టుకోవడానికి కారణం చెప్పిన మాట అనకపోవడమే. వెళ్ళిపోదాపా అంటాడు. ఆ సందర్భాన్ని చదివితే భలే ఉంటుంది. ఇక్కడికి వచ్చి నదిలో మునగడానికి ఆడికి వచ్చింది నేను. ఇక్కడికి వచ్చి నదిలో మునగడానిక ఎంతసేపటికి తన హృదయంలో ఉన్నది జరగాల, స్వస్థత పొందడానికి ఇష్టపడలే, దైవ సేవకుడు చెప్పిన మాట వినడానికి ఇష్టపడలేదు, చెప్పిన దానికి రివర్సు, ఏం చెప్పినా రివర్సు. ఎవరికి? ఏ లేక రివర్సు. ఆ చిన్నది చెప్పింది, నువ్వు వెళ్ళు స్వస్థత పొందుతావు. మా ఊర్లో ఉన్నాడు, ఆయన ప్రార్థన చేస్తే నువ్వు స్వస్థత పొందుతావు. నమ్మాడు. అక్కడ వచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన స్వకీయమైన స్వబుద్ధిని ఆధారం చేసుకుని మాట్లాడుతున్నాడు. అబ్రహాముకు దేవుడు చెప్పాడు, నీకు నేను సంతానాన్ని ఇస్తాను, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలె చేస్తాను. అబ్రహాం, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలె చేస్తాను, నీకు నేను గర్భఫలం ఇస్తాను. ఈ వయసులోనా? శారా గుడారం పక్క నుంచి దేవుడు చెప్తూ ఉంటే విని నవ్వింది. అర్థం కాల? నవ్వింది. నాకు ఈ వయసులో పిల్లల శ్రీధర్మం ఉడిగిపోయింది. నాకు పిల్లలు పుట్టడమా? నువ్వు అనుకుంటే సరిపోద్దే? దేవునికి సమస్తము సాధ్యమే. నీకది అసాధ్యం. దేవునికి సమస్తము, చెప్పనా, దేవునికి సమస్తము. శూన్యములో సృష్టి చేసిన దేవుడు నోటి మాటతో భూమాకాశములు సృష్టించగలిగిన సమర్థుడు. నమ్ముట నీ వల్లైతే సమస్తాన్ని సాధ్యం చేయగలిగిన సమర్థుడు. నీ మార్గములను సరళం చేయగలిగిన వాడు. ఎందుకు నీ జీవితంలో ముయ్యబడిపోయింది? చెప్పిన మాట విను. నీ బుద్ధిని పక్కన పెట్టు. నీ బుద్ధిని పక్కన పెట్టి దేవుని మీద ఆధారపడు. దేవుని మీద ఆధారపడు. దేవుని మీద ఆధారపడు. నీకు సంతానాన్ని ఇస్తానా? నేను నమ్మాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అతను తల్లి స్వదేశాన్ని, బంధువుల్ని, దేశాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళవలన ఎరుగకనే బయలుదేరాడు అబ్రహాం. అందరు చప్పట్లు కొట్టిన అబ్రహాంకి. ఒకరోజు శారా అబ్రహాం దగ్గరికి వచ్చి, దేవుడు నీకు ఇస్తానన్నాడా నాకు ఇస్తానన్నాడా అని. నాకు స్త్రీకి గర్భం ఉడిపోయింది కదా, సబుద్ధిని ఆధారం చేసుకుంది. అబ్రహాం మైండ్ని తినింది. సబుద్ధిని ఆధారం చేసుకుని అబ్రహాంకి ఒక మాట అంటే, అబ్రహాము ఇదేందో భలే ఐడియా ఉందే, ఇది చాలా ఇది చందన ఆపరు ఉన్నట్టుంది, ఒక షేర్ కొంటే ఒక షేర్ ఫ్రీ అని. ఈ భలే ఐడియా ఇస్తుంది శారమ్మ.
నీకు పుడితే పని మనిషికి పుడితే నాకు పుడితే ఏది, ఎవరు పుడితే ఏమని సలహా ఇస్తే ఒక్క బుద్ధిని స్వబుద్ధిని భార్య చెప్పిన మాట ఆ సొంత ఆలోచనని విని దేవుడు చెప్పిన మాటని ఆయన అధికారానికి ఫుల్ఫిల్గా 100% అతను పొరపాటును కూడా భార్య చెప్పిన మాట మీద ఆధారపడి చేసిన పొరపాటుకే ఈరోజు వరకు దేశమంతా అల్లకొల్లోలం జరుగుతూ ఉంది. చిన్న పొరపాటు ఈరోజుకి యెరూషలేము మీదకి యుద్ధాలు ఎన్ని జరుగుతున్నాయి. హాగరుకి గర్భవతి అయింది సబుద్ధి. మీరు సబుద్ధిని ఆధారం చేసుకుంటే కూడా అది ఏరే విధంగా ఫలితాలు ఉంటాయి. ఎలా ఉంది ఫలితం అంటే దేవుడు చెప్పాడు, నీ కడుపులో ఉన్నది ఏం గాడిద చెప్పండి, నీ కడుపులో ఉన్నది అడవి గాడిద. చెప్పండి అందరు గట్టిగా, ఏ గాడిద? అడవి గాడిద. నీ సొంత ఆలోచనలు ఆలోచిస్తే అడవి గాడిద. అడవి గాడిద కడుపులో ఉన్న అడవి గాడిద ఏ సొంత ఆలోచనలు ఆలోచిస్తే అడవిగా ఏ గాడిద? ఏమా మీరు మాట్లాడట్లేదు? ఏ గాడిదది? నీ కడుపులో ఉన్నది ఎవరు? అడవి గాడిద. స్వకీయమైన ఆలోచన స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే ఎంత నష్టం అంటే ఈ రోజుకి దేశం అనుభవిస్తుంది. దేవుని మాటకు లోపడక ఏమైనా చేస్తే పిల్లలు తరతరాలు అనుభవించాలి. దాన్ని మార్గాలు ముయ్యబడతాయి. నీ పిల్లలు ఇస్సాకుకి అక్కడ అన్నం పుట్టిస్తూ ఉంటే అక్కడ పోయి ఎగతాళి చేస్తూ ఉన్నాడు, పక్కన ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు. అందుకని తరిమయమైన దేవుడు అబ్రహాము దగ్గరికి వచ్చి, నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి, నీ కొడుకుని నాకు అర్పణగా బలిగా ఇచ్చేసి అని అడిగాడు. నీ కొడుకుని నాకు ఇచ్చేయని ఉంటే ఎవరిని తీసుకెళ్ళి ఉండేవాడు? మొట్టమొదటి పుట్టింది ఎవడు? నోదే చెప్పరా? అది కూడా తెలీదా? అడవి గాడిదని గురించి కూడా తెలీదా? చెప్పండి. మొత్తం పుట్టింది ఎవడు? అది. నీ కొడుకుని నాకు ఇచ్చేయనంటే ఇంటికి తీసుకెళ్ళిండేవాడు. అందుకని దేవుడు అన్నాడు, నీ ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకు పేరును కూడా మెన్షన్ చేశాడు. నీ ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకు. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పిలిచి ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడైయున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించుచున్న ఇస్సాకుని తీసుకుని నాకు బలి అన్నాడు. పేరు కూడా చెప్పాడు ఇక్కడ. చెప్పకపోతే సుబుద్ధిని ఆధారం చేసుకుని ఆయన ఐడియాల్లో ఆయన ఆలోచనలో ఉండుండేవాడు. ఈరోజు చాలామంది దేవుని నమ్ముకొని దేవుని మీద ఆధారపడకుండా దేవుని మాట వినకుండా సొంత ఆలోచనలు ఆలోచిస్తున్నారు. అందుకే వాళ్ళ మార్గాలు ముయ్యబడిపోతున్నాయి. వాళ్ళ మార్గాలు ముయ్యబడిపోయి సబుద్ధిని ఆధారం చేసుకోవటం వలన
ఒక్కగాని కొడుకుని తీసుకెళ్ళి బలిచ్చేసాడు. ఈరోజు వరకు కూడా ఆ చిన్న పొరపాటు ఈరోజు కూడా మనం అనుభవిస్తున్నాం. నీ జీవితంలో దేవుని మీద ఆధారపడకుండా దేవుని అధికారానికి, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొని ఒకసారి మీరందరూ నీ అధికారానికి నేను ఒప్పుకుంటున్నారు ప్రభా అనండి. మాటలతో చెప్తే కాదు, చేతల్లో చూపించండి. మాటలతో చెప్తే కాదు. మీరు ఎందుకు కొట్టారో నాకు అర్థం కాలే చప్పట్లు. ఇప్పుడు మాటలతో కాదు, చేతల్లో చేసి చూపించండి అంటున్నా. మాటలతో కాదు, చేతల్లో చేసి చూపించండి. వెళ్ళంటే వెళ్ళు, వద్దంటే వద్దు, ఆగుంటే ఆగు, పో అంటే పో. నీ జీవితంలో ఊహకందనంత దేవుడి నీ జీవితంలో ఏ మార్గంకి వెళ్ళినా అది సరళమైపోద్ది. ప్రతి మార్గం సరళమైపోద్ది నీ జీవితంలో. ఏది నీకు అడ్డుగా ఏది నిలబడదు. నీ బ్రతుకు దినములంతా నీకు ఎవడు, నీకు అడ్డు ఎవడో రాడో. ఎప్పుడు దేవుని మీద ఆధారపడి ఆయన అధికారానికి లోబడితే, అధికారానికి లాజిక్ అంతా ఇక్కడే ఉంది. దేవుని యొక్క అధికారానికి లోపడక చాలామంది జీవితాలలో సొంత ఆలోచనలు ఆలోచించి చాలామంది సేవకులు కొలాప్స్ అయిపోయారు, కూలిపోయారు. దేవుని అధికారానికి లోపడక, ఎలీషా మాట వినక, దైవ సేవకుడి మాట వినక, వాళ్ళు సొంతగా చేయాలని ఆలోచించుకొని, మా ఊర్లో లేవా, మా బంధువులు లేరా, మాకు డబ్బు లేదా, మాకు ఆస్తి లేదా, అరే చిన్న గ్రామానికి వెళ్ళి అక్కడ సేవ చేయంటే, ఆ చిన్న గ్రామానికి నేను వెళ్ళాల్సిన నా కర్మ నాకేమి. మాకు 10 ఎకరాల స్థలం ఉంది, పొలం ఉంది, అది తెచ్చి అమ్మి ఒక పెద్ద బిల్డింగ్ కట్టి సేవ చేస్తా. నేను వెళ్ళి చిన్న గ్రామాలకు వెళ్ళాల్సిన అవసరం నాకేమి అంటాడు ఒక్కొక్కడు. అంటాడు, అనేవాళ్ళు ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీకు చెప్పినప్పుడు దేవుని యొక్క మాటకు లోబడక చాలామంది స్వల్పంగా ప్రారంభించాలా, ముగింపు మహిమకరంగా ఉండాలా. నీ జీవితంలో స్వల్పంగా ప్రారంభించబడాలా, ముగింపు ఎలా ఉండాలా? చాలామంది జీవితాల్లో ఇదే నష్టం. సబుద్ధిని ఆధారం చేసుకుని వాళ్ళ జీవితాల్లో చాలా నష్టాన్ని తెచ్చిపెట్టుకుంటున్నారు. దావీదు చిన్నపిల్లవాడే. ఆ గొలియాతుని కొట్టాలంటే వీళ్ళందరూ ఏం ఆలోచిస్తున్నారు? సబుద్ధితో వాడిని కొట్టాలంటే అంత బలం మన దగ్గర లేదు. వాడు 6 మూరల జానడు ఉన్నాడు. ఎంతన్నాడు? 6 మూరల జానడు ఉన్నాడు వాడు. మనం ఎంత? దావీదు ఇవన్నీ చోట్ల నా దేవుడి పక్షాన నేను ఒక గొర్రెని సింహం ఎత్తుకెళ్తే ఏం చేశాను? తోడేళ్ళని ఏం చేశాను? చీల్చిన దేవుడి పక్షాన. సింహం కంటే స్పీడ్గా పరిగెత్తి సింహాన్ని చీల్చి సురక్షితంగా దాన్ని నోట్లో నుంచి గొర్రెని తీసుకుని వచ్చిన
నాకు జయాన్ని ఇచ్చిన దేవుడు నాతో ఉన్నాడు, వేస్తాను రవ్వండి ఒకటేట అన్నాడు. అంతే. ఎవరి మీద ఆధారపడ్డాడు? ఎవరి మీద ఆధారపడ్డాడు? దేవుని మీద ఆధారపడిపోతే ఏమవుద్ది? వాడు అంటాడు అవతలోడు, ఏమిరా రాయి తీసుకుని వస్తున్నావు, నేనేమైనా కుక్కనే? నేనేమైనా కుక్కనే? రాయి తీసుకుని వస్తున్నావు, నేనేమైనా కుక్కనే? ఈరోజు నా దేవుడు నిన్ను నా చేతికి ఇచ్చాడు, అంతే. వీళ్ళందరూ అంటారు, ఒరే నువ్వెంతరా ఎంతున్నావు, వాడు 6 మూలల జానున్నాడు, నువ్వు బెత్తిళ్ళేవు. ఇదిగో యుద్ధరంగంలో ఉన్న వస్తువు ఇవన్నీ వేసుకుని వెళ్ళు అంటే దావీదు అంటాడు, నాకు ఇవన్నీ అలవాట్లేదు, అవసరం లేదు. అవసరం సింహాన్ని తీటి చంపాను నేను, ఇవన్నీ తీసుకుపోయి చంపానా? వేస్తాను దేవుని నామం పెరటావు. యుద్ధం ఎవరిది? నాది కాదు, నా వెనక ఒక ఆయన ఉన్నాడు. రాయితోట కొట్టే ఇప్పుడు ఒక వస్తువుని నిలబడే ఇట్లా కొడితే అటు పడతారా ఇటు పడతారా? ఇట్లా కొడితే ఆ ఫోర్స్కి అట్ట పడతారా ఇటు పడతారా? వెనక్కి కదా పడతాడు. రాయితో కొడుతాడు, ముందుకు పడ్డాడు. ఇట్లా కొడితే ముందుకు పడ్డాడు, బారు దూరంలా పడ్డాడు. చూసారా? ఏమి తీసుకెళ్ళదు దావీదు. వాడి కత్తితోనే వాడు తల నరికి చేత్తో పట్టుకొని వస్తూ ఉంటే ఆడోళ్ళ పాటలు, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, ఆడోళ్ళు పాటలు పాడతారు అంతే. చేతులు తెలియజెప్పడు, గట్టిగా పాడండి హల్లెలూయా. ఈ ఆడోళ్ళు పాటలు పాడినప్పటి నుంచి సౌలుకి దావీదు మీద విషపు చూపు. ఏమని పాడారు వాళ్ళు? సౌలు వేల కొలది, దావీదు 10,000 కొలది. అప్పుడు వచ్చింది సమస్య. మీరు పాడితే పాడండి కానీ దావీదుకి సౌలుకి గొడవ పెట్టారు. ఇప్పుడు ఇక్కడ చూసారా? దానియేలుని అడిగి చూడండి, ప్రార్థన చేసి చెప్తా, నా దేవుడున్నాడు నా వెనక అంటున్నాడు. ఎవరినైనా అడిగి చూడండి, ఎవరినైనా అడిగి చూడండి, బైబిల్లో ఎవరినైనా అడిగి చూడండి, దేవుని చిత్తం నాలో జరగాలంటాడు. జీవించేదినేం కాదంటాడు ఆయన. అంటాడు ఫుల్ఫిల్గా, పరిపూర్ణంగా, హృదయపూర్వకంగా దేవుణ్ణి నమ్మి, దేవుని మీద ఆధారపడి, దేవుని మీద మనసును నింపుకొని, అర్థమైందా? ఆయన్ని మీద ఆధారపడి, ఆయన్ని నమ్మి, ఎప్పుడైతే మనము ఆయన అధికారానికి ప్రతి ఒక్కడు అధికారే, ఎవడుకోడు అధికారే. అర్థం కాల? ఎవడుకోడు అధికారే, ఎవడుకోడు నేను చెప్పింది వినాలా, దేవుడు చెప్పింది నేను ఒకసారి. నీ కుటుంబంలో ఏ కార్యం జరగకపోవడానికి అందుకే కారణం. నీ వ్యాపారం నష్టం రావడానికి కారణం అదే. ఎవరెవరో చెప్పినా వింటావు, నీ సొంతగా ఆలోచిస్తావు. దేవుడి మీద ఎందుకు ఆధారపడవు? దేవుని ఆలోచనకి ఎందుకు విధేయత చూపించు? దేవుడి మీద ఎందుకు లోపడవు? ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని మాటకు లోపడకపోతే నీ మార్గాలు ముయ్యబడిపోతాయి. దేవుని మీద ఆధారపడకపోతే నీ మార్గాలు ముయ్యబడిపోతాయి. దేవుని మాట వినకపోతే నీ మార్గాలు ముయ్యబడిపోతాయి. ఎలీషా మాట వినకపోతే రోగంతోనే ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది.
లోబడితే ఉంది అది ఆశీర్వాదం, లోబడితే ఉంది ఆశీర్వాదం. చాలామంది జీవితాలలో దేవుని మాటకు లోబడడానికి అబ్బో దానికి తిరకాసు మాటలు చెప్తారు, కానీ అట్లా ఇట్లా ఇట్లా తిప్పి వాళ్ళు అనుకున్నది చేయాలనుకుంటారు, కానీ దేవుని మాటకు లోబడరు. అర్థమైందా? నువ్వు ఎప్పుడైతే దేవుని మాటకు లోబడతావో, అధికారానికి లోబడతావో, నమ్మతావో, దేవుని యొక్క అధికారానికి లోబడతావో, ఆయన నమ్ముతావో, ఆయన మీద ఆధారపడతావో, అప్పుడు పాడుకోవచ్చు ఈ పాట. ఏ పాట? ఏ పాట? అప్పుడు పాడుకోవచ్చు. యేసయ్య రాసిన ఒక పాట. ఏ పాట? తలుపుని కానీ కాలుతో కొడితే, గత్తని కొడితే చిల్లు పట్టిన తలుపు తెలుసుకుందా అన్నప్పుడు సౌండ్. అది ఏం తెలుసుకుందా? గత్తని కొట్టామనుకో కాలుతో చిల్లు పట్టిన తలుపుని, అని ఆగిన తలుపు. అప్పుడు పాడాల, నా ఎదుట నీవు ఏ నోడు దారు అట్లా తెరిస్తే కదా తలుపులు మీక అన్ని మూసుకోపోయినాయి. అన్ని మూసుకోపోయినాయి. అందుకని నోట్లోంచి పాట కూడా రావట్లా. ఎందుకు ధైర్యం రావట్లేదంటే ఇప్పటికి కూడా ఇంకా స్వబుద్ధిలోనే ఉన్నారు. నా ఎదుట నీవు తెరచిన తలుపులు వేయలేరుగా, ఎవ్వరు వేయలేరుగా, నీవు తెరచిన నా ఎదుట నీవు వేయలేరుగా, నీవు తలుపులు నీవు రాజాతి రాజా ప్రభువుల ప్రభువా, నీకు సాటి ఎవరు లేరయ్యా. రాజాతి రాజా ప్రభువుల ప్రభువా, నీ సింహాసనం నా హృదయాన నీ కృపతోనే స్థాపించు రాజా. వాసనం నా హృదయాన నీ కృపతోనే నా ఎదుట నీవు తెరచిన తలుపులు వేయలేరుగా, ఎవ్వరు వేయలేరుగా, నీవు తెరచిన తలుపులు, నీవు తెరచిన తలుపులు. ఆమేన్. హల్లెలూయా. కరుణామయుడా కృపాసనముగా కరుణా పీఠాన్ని నీవు మార్చావు. కరుణామయుడా కృపాసనముగా కరుణా పీఠాన్ని నీవు మార్చావు.
సన్నిధికి నన్ను చేర్చితివా. కృప పొందునట్లు నాకు ధైర్యమిచ్చి నీ సన్నిధికి నన్ను చేర్చుదేవా. నా ఎదుట నీవు ఎవరు వేయలేరుగా తెరచిన తలుపులు నీవు తెరచిన తలుపులు. ప్రధాన యాజకుడా నా యేసు రాజా, నిత్య యాజకత్వము చేయుచున్నవాడా. ప్రధాన యాజకుడా నా యేసు రాజా, చేయుచున్నవాడా. యాజక రాజ్యమైన నిత్య సియోను నూతన యెరూషలేము కట్టుచున్నవాడా. ప్రధాన యాజకుడా సియోను నూతన యెరూషలేము కట్టుచున్నవాడా. నా ఎదుట నీవు తెరచిన తలుపులు వేయలేరుగా. ఎవరు నీవు తెరచిన నీవు తలుపులు నీవు తెరచిన నీవు తెరచిన తలుపులు నీవు. అదిగో నీ మార్గాలు ద్వారాలు తెరబడతా ఉన్నాయి. ఆయన అధికారానికి లోబడితే, ఆయన మీద ఆధారపడితే నీవు తెరచిన తలుపులు నీవు తెరచిన తలుపులు నీవు తెరచిన తలుపులు నీవు తెరచిన తలుపులు నీవు తెరచిన. ఎవరు ఎవరు వేయలేరుగా. ఎవరు ఎవరు వేయలేరుగా. నీవు నీవు తెరచిన తలుపులు నీవు తెరచిన తలుపులు నీవు తెరచిన తలుపులు. నీవు తెరచిన తలుపులు నీవు తెరచిన తలుపులు నీవు తెరచిన. యేసయ్యా యేసయ్యా నీ అధికారమే నా హృదయ ధ్యానం. సబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మికుంచుము. నీ ప్రవర్తనంతటి యందు ఆయన అధికారము
ఒప్పుకో, ఒప్పుకో. అదిగో మార్గాలు సరళమవుతున్నాయి నీ జీవితంలో. అదిగో నీ మార్గం సరళమవుతున్నాయి. ఆటంకాలు తొలగించబడతాయి. ఆటంకాలు ఏ అధికారంలో కనిపిస్తుంది. ప్రతి ఆటంకాన్ని తొలగించండి. ఉన్నతమైన స్థితిలో నిలపండి. అందరు నిలువు మోకాళ్ళం కూడా ప్రార్థన చేసుకుందాం. నిలువు మోకాళ్ళం కూడా అందరు నిలువు మోకాళ్ళం కూడా. ఆయన అధికారానికి లోబడు. అదిగో 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 ఆయన చెప్తున్నాడు, సబుద్ధిని ఆధారం చేసుకో. సబుద్ధిని ఆధారం చేసుకోనక మా ఊర్లో లేవా నదులు? శ్రేష్టమైన నదులు లేవా? దైవ సేవకుడు చెప్పిన మాట విను. దేవుని వాక్యానికి లోబడు. నీ జీవితంలో ఆటంకంగా ఉన్న ప్రతి మార్గాన్ని సరళం చేయడానికి ఆయన శక్తి కలిగిన దేవుడు మన మధ్యలోనికి దిగి వచ్చి ఉన్నాడు. నీ మార్గములను సరళం చేయడానికి దిగి వచ్చి ఉన్నాడు. ఇదిగో ఆయన అధికారానికి లోబడు. ఇప్పటికైనా విధేయత చూపించు. ఇప్పటికైనా లోబడు. అబ్రహాము చేసిన చిన్న పొరపాటు తరతరాలు అనుభవిస్తుంది. నువ్వు పొరపాటు చేయకు. మార్గాలు సరళము చేసే దేవుడు మన మధ్యలోనికి దిగి వచ్చి ఉన్నాడు. నీ జీవితంలో అద్భుతాన్ని చేసేదానికి ఆయన దిగి వచ్చి ఉన్నాడు. రెండు చేతుల పైకెత్తి, ప్రభా నీ అధికారానికి లోబడుతున్నాను, నైనా నీ మీద ఆధారపడుతున్నాను, నిన్ను నేను నమ్ముచున్నాను పూర్ణ హృదయముతో నీ అధికారానికి లోబడుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. రెండు చేతుల పైకెత్తి ఆయన సన్నిధిలో, ప్రభా నా స్వబుద్ధిని ఆధారం చేసుకుని నష్టపోయాను. నా జీవితంలో నీ మీద ఆధారపడుతున్నాను. నా నిండు మనసుతో, నా పూర్ణ ఆత్మతో నీ మీద ఆధారపడుతున్నాను. నిన్ను నమ్ముతున్నాను. నమ్ముట నీ వలనైతే దేవునికి నీ ఎడల చేసేదానికి ఆయనకి సమస్తము సాధ్యమే. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, స్తోత్రం నాయన. ఈ మొదటి ఆరాధనలో తండ్రి, ఇంతవరకు తండ్రి నాయన వాక్యం ద్వారా మా ఒక్కొక్కరితో మీరు మాట్లాడినందుకే స్తోత్రం. పాస్టర్ ఫ్రెడ్డి పాస్టర్ గారు తండ్రి మీరు వాడుకున్నందుకే స్తోత్రం తండ్రి. మా పూర్ణ హృదయంతో మీ యందు నాయన నమ్మిక ఉంచి తండ్రి మీ ఆజ్ఞకు లోబట్టుకు సహాయం చేయండి తండ్రి. నాయన అవిధేయత చేసి ప్రభా జీవితంలో నష్టం పోయి పరిస్థితుల్లో తండ్రి కనికరించిన ఆయన అటువంటి అవిధేయతను తీసివేయండి తండ్రి. మీ ఆరాధన మీ యొక్క పరిపాలనకు కింద ఒప్పుకొని ప్రభా నడిపింపుకు అప్పగించుకుంటూ సహాయం చేయండి తండ్రి. స్తోత్రం ప్రభా ఈ ఉదయకాలం తండ్రి మీరు మా ఒక్కొక్కరితో మీరు మాట్లాడినందుకే స్తోత్రం తండ్రి. దేవా స్తోత్రం. ఆరాధనలో మీరు ఆశీర్వదించి తోడుగా ఉన్నారు తండ్రి. పాటల ద్వారా మీరు మై పొందిన అందుకే స్తోత్రం తండ్రి. పాస్టర్ గారి ద్వారా వాక్యం ద్వారా మా ఒక్కొక్కరితో మీరు మాట్లాడినందుకే స్తోత్రం. ప్రతి ఒక్కరు తండ్రి వాక్యానికి లోబడి విధేయతకు చూపించుటకు సహాయం చేయండి దేవా. స్తోత్రం కనికరించిన ఆయన తండ్రి. స్తోత్రం అయ్యా. కానీ ఈ ఆరాధనను మీరు ఆశీర్వదించి తీసుకొచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించి మై పొందండి. స్తోత్రం యేసయ్య
ఈరోజు మొదలుకొని తండ్రి నాయన మీ యొక్క సంపూర్ణమైన చిత్తం నాలో మాలో ఒక్కొక్కరిలో తండ్రి నెరవేర్చుటకు సహాయం చేసి మైపొందమని స్తోత్రం స్తోత్రం స్తోత్రం. వచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించి కంచి వేసి కాపాడి మహిమగల రాజ్యం కొరకు రాకడ కొరకు సిద్ధపరచమని యేసయ్య వాక్యం చెప్పిన పాస్టర్ గారిని కూడా బలపరిచి బలంగా వాడుకోండి తండ్రి. రెట్టింపైన అభిషేకం దయచేయండి తండ్రి. ఇంకా నువ్వు పలు ప్రాంతాలకి తీసుకుని వెళ్ళి బలంగా వాడుకోండి నాయన. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసయ్య కనికరించి కృప చూపి సహాయం చేయమని మమ్మల్ని అందరినీ మీ చేతికి అప్పగించుకొంచున్నాం తండ్రి. కంచి వేసి కాపాడి మీ మహిమగల రాజ్యం కొరకు రాకడ కొరకు సిద్ధపరచమని మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము, సంతోషం సర్వలోకంలో ఉన్న సమస్త పరిశుద్ధులకు, ఈ ఆరాధనలో పాల్గొన్న వారికి, లైవ్ వీక్షించిన వారికి, దేవుని వాక్యం ప్రకటించిన తన దాసునికి దేవుని నిత్య కృప, ఆయన మహిమ కలిగిన రాకడ వరకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్ ఆమేన్.